గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ. ఈరోజు సింపుల్ మెథడ్లో కుక్కర్లో గుత్తి వంకాయ ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ వంకాయ మాత్రం నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. మరి ఈ గుత్తి వంకాయ కర్రీ కుక్కర్లో ఎలా చేశానో మీరు చూసేద్దరుగా వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని పల్లీలు, ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, గసగసాలు, పచ్చి కొబ్బరి, అలాగే కొన్ని నువ్వులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుందాం. డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడే అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న దాంట్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర వేసి ఇలాగా పేస్ట్లా రెడీ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయల్లోకి స్టఫ్ పెట్టేసుకుందాం. అలాగే కుక్కర్లో ఆయిల్ వేడి చేసుకుని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, స్టఫ్ పెట్టుకున్న వంకాయలు, మసాలా ముద్ద మిగిలిపోతే ఆ మసాలా ముద్ద కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని తర్వాత గ్రేవీకి సరిపడగా వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మూత పెట్టి 1 విజిల్ వస్తే సరిపోతుంది. విజిల్ వచ్చి ప్రెజర్ పోయిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే. సింపుల్ మెథడ్లో గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ.